audio jungle. ఆ రోజున మళ్ళీ వాళ్ళ నా దగ్గరికి వచ్చి నెక్స్ట్ డే మీరు మాకు సహకారం ఇవ్వాలని చెప్తే అప్పుడు ప్రధానమంత్రి గారు కూడా ప్లీజ్ అందరం కలిసి పోటీ చెప్దాం సహకారం ఇవ్వండి అంటే ముఖ్యమంత్రి గారు వచ్చి జనసేన పార్టీ ఆఫీస్కి వచ్చి మీ సహకారం కావాలంటే నేను అడిగాను ఒకటే, నేను ఇక్కడ దాకా తీసుకొచ్చేవాడిని కాదు సార్, మీరు పెద్ద స్థాయి వ్యక్తులు అనుభవజ్ఞులు, కానీ మీకు పవన్ కళ్యాణ్ కావాలి, కానీ పవన్ కళ్యాణ్ మీ కాళ్ళ దగ్గర ఉండాలి, అదే కదా మీరు కోరుకునేదాన్ని. పవన్ కళ్యాణ్ ఎవరికి ఎక్కువ కాదు తక్కువ కాదు, వాడు మనిషి, వాడికి ఆత్మగౌరవం ఉంది, వాడు తగ్గడం, ఎదుటోళ్ళని కించపరచడం. అలాగే మీరు కించపరుస్తూ ఉంటే చూస్తే వ్యక్తి కూడా కాదు, ఎదురు తిరిగే వ్యక్తి, ఎదురు బలంగా ఎదుర్కోగలిగే వ్యక్తి. నేను వాళ్ళకి ఒకటే చెప్పాను, నేను ఈ రోజున మా పార్టీ ఆఫీస్కి రమ్మంది కూడా ఒకటే కారణం, మీకు పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ ఒక్కడు కాదు, ఇంతమంది యువత పవన్ కళ్యాణ్ అంటే, అంతమంది ఆడపడుచులు పవన్ కళ్యాణ్ అంటే, అంతమంది పెద్దలు ఆశీస్సులు పవన్ కళ్యాణ్ అంటే, పవన్ కళ్యాణ్ ఒక్కడు కాదు, గుర్తుపెట్టుకోండి. అందుకని నేను మీ మర్యాదపూర్వకంగా మీ ఇంటికి వస్తే మీరు అగౌరవపరిచారు, మా వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతింది, నన్ను ప్రేమించే వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతింది. అందుకని మీరు వచ్చి అడిగానని చెప్పండి, అప్పుడు నేను బయటకు వస్తానంటే వారి సహకారం అడిగారు. ఏమీ ఆశించకుండా ఒక కండువా మోసి ఒక జెండా పట్టుకుంటే పదవి అడుగుతారు, డబ్బులు అడుగుతారు, కాంట్రాక్ట్లు అడుగుతారు. ఉన్న డబ్బులు వదులుకున్నారు, నాకు వాళ్ళ డబ్బులు అవసరం లేదు, కాంట్రాక్ట్లు అవసరం, నాకు వ్యాపారాలు ఇష్టాలు లేవు, నాకు ఉన్నదల్లా ప్రజా సంక్షేమం, ప్రజా సమస్యలకి మీరు పోరాటం చేయండి, అదొక్కటే నేను అడిగిన కోరిక, అంతమించి నేను ఏమడగల. వాళ్ళు అది తప్ప ప్రజా సమస్యలు పట్టించుకోవడం తప్ప అన్నీ చేశారు, భూ దోపిడీ చేశారు, భూ కుంభకోణాలు చేశారు, శాండ్ మాఫియాలు చేశారు. ఏవైతే రాకూడదో, ఏవైతే వైఎస్ఆర్సీపీ వస్తే జరుగుద్దని అందరూ భయపడ్డారో వాళ్ళు తెలుగుదేశం పార్టీ కూడా వైఎస్ఆర్సీపీ నాయకులాగా అదే దోపిడీ చేస్తారు ఇప్పుడు మనకు ఉత్తరాంధ్రలో కానీ వైజాగ్లో కానీ. నేను కోరుకుంది ఒకటే, ముఖ్యమంత్రి గారికి అలాగే ముఖ్యమంత్రి గారికి ఇంతమంది బాబులను చూస్తున్నప్పుడు నాకు ఒక్క బాబే గుర్తొస్తున్నాడు, ముఖ్యమంత్రి గారి బాబు. బాబు వస్తే జాబ్ వస్తుంది, ఆ ఉన్న ఒక్క జాబు వాళ్ళ బాబుకి వెళ్ళిపోయింది, ముఖ్యమంత్రి గారి బాబుకి వెళ్ళిపోయింది, ఇంకెవరికి ఏ బాబులకి ఉద్యోగాలు రావు. మరి ఆ బాబు ఏం చేస్తారంటే మన మధురవాడలో, మధురవాడ ఇటా అట, మధురవాడ ఇటా ఐటీ కారిడార్ అట్టేగా, మధురవాడికి వెళ్ళా, అక్కడ ఒకటి విన్నాను, తెలుగుదేశం పార్టీకి సంబంధికులకి ఎకరం చాలా చౌకగా ఇస్తున్నారంటే, నేను కూడా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేశాను కదా, నాకు కూడా చౌకగా ఎకరం ఇస్తారని చెప్పి చూడటానికి వెళ్ళాను. జేబులో ఒక 25 లక్షలు చెక్ పెట్టి వెళ్ళా, ముఖ్యమంత్రి గారు కనిపిస్తే అయ్యో నాకు ఆ ఎకరం కాదు నాకు ఇస్తారా అని. వాళ్ళు కనిపించలేదు, కానీ అంటే స్థానికంగా ఉత్తరాంధ్రలో ఉన్న ఎంటర్ప్రెన్యూర్స్కి, పారిశ్రామికవేత్తలకి ఎవరికైనా సరే ఎకరం 3 కోట్లు, 3.5 కోట్లు, 2.5 కోట్లు, కానీ ప్రత్యేకించి టెంపుల్టన్ ఒక కంపెనీ కానీ, ఇన్నోవా సొల్యూషన్స్ అనే కంపెనీ కానీ ఎకరం 25 లక్షలే. నాకు అర్థం కదా, అది కూడా వాళ్ళకి ఎలా అంటే ఆ ఎకరం ఎన్ని ఉద్యోగాలు ఇస్తారో కాదు, ఆ పరిశ్రమ పెడితే వాళ్ళు తిరిగి అమ్మేసుకోవచ్చు అంట. మరి ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా, మీరు ఇలా ఉత్తరాంధ్ర భూముల్ని, విశాఖపట్నం భూములు ఇలా దోచుకుంటా ఉంటే మేము చూస్తూ కూర్చోడానికి దేనికండి? మేమందరం మేము కూర్చుంటాం, మీరు అలా దోచుకుంటా ఉంటే. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.